ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన సహోదరులందరికీ కూడా జీసస్ ఫెలోషిప్ పరిచర్య ద్వారా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతటికి విశేషమైన కృపయు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియమైన వాళ్ళారా, చాలా తర్వాత మరలా నిత్య కృప అను ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు. కాస్త నా ఫోన్ రిపేర్ ఉండడం వల్ల ఈ మధ్య రాలేకపోయాను, దయతో క్షమించండి. మరలా ప్రభు కృప చూపి మరలా నిత్య కృప అను ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రభు కృప చూపించిన విధానం కొరకై నేను మరోసారి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దిన దేవుని వాక్య నిమిత్తమై కొద్ది నిమిషాల పాటు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్తమానం 6వ అధ్యాయము 36వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వాక్యం. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడి. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనికరం లేని కాలంలో మనం బ్రతుకుచూ ఉన్నాం. కనుకనే దేవుడు మరోసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు, లేకపోతే మనకు తెలియజేస్తున్నటువంటి మాట, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లుగా మీరును కనికరము గలవారై ఉండుడి. నా ప్రియమైన వాళ్ళారా, మనుషులమైనటువంటి మనము ప్రేమ, వాత్సల్యత, దయ, కనికరము, జాలి ఇవి కలిగి మనం ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న మన తండ్రి, మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన కలిగి ఉన్నటువంటి మనము, లేదా ఆయన ధరించుకున్నటువంటి మనము, ఆయన సుగుణాలను అందిపుచ్చుకున్నటువంటి మనము, ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనము కనికరము కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మన బైబిల్ గ్రంథంలో పలు రకాలైనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తే, ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, అయ్యా నన్ను శుద్ధినిగా చేయండి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి అని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ చదివిన వాక్య భాగంలో రాయబడినటువంటి మాట, అతని మీద కనికరపడి నీవు బాగుపడుట నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని అవుట నాకు ఇష్టమే అని చెప్పి అతని శుద్ధినిగా చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా అతడు శుద్ధినిగా మార్చబడటం దేవునికి ఇష్టం. రెండవదిగా అతన్ని మొట్టమొదటిగా దేవుడు కనికరించాడు, తర్వాత ఇష్టపడ్డాడు, శుద్ధినిగా మార్చాడు. దేవుని కనికరమ ద్వారా అతడు శుద్ధినిగా మార్చబడ్డాడు. అలాగే ఒక తల్లి తన కుమారుడు చనిపోతే ఒక పాడి మీద పెట్టుకొని తన కుమారుడి శవాన్ని మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ విధవరాలు ఒక్కడే తోడు, నీడ, అండ, ఆదరణ అనుకున్నటువంటి కుమారుడు కలయిదుడు చనిపోయిన తర్వాత ఇంకా తన జీవితంలో, తన లోకంలో నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దానను, నా అనుకున్న వాళ్ళు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కనీసం కన్న కొడుకు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నటువంటి శోక సంద్రములో ఆమె కన్నీరు మున్నీరై విలపించుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ మార్గం గుండా వెళుతూ ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఆమెతో ఇలాగనెను, అమ్మా అమ్మా అని పిలిచి భయపడవద్దు అని ఆమెను చెప్పి ఆమెను ధైర్యపరిచి ఆమె యందు కనికరపడి పాడి మీద ఉన్నటువంటి తన కుమారుణ్ణి బ్రతికించి ఆమెకు అప్పగించి ఆమెను ఆదరించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, తన కుమారుడు మరలా బ్రతకడానికి గల కారణం ఏంటంటే ఆమె మీద దేవుడు కనికరపడ్డాడు. తన స్నేహితుడైనటువంటి లాజరు గారు కూడా చనిపోయిన తర్వాత మరియమ్మ గారు, మార్తమ్మ గారు ఇద్దరు విలపిస్తూ, ఏడుస్తూ, అంగలారుస్తూ, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బహుశా
ఏడ్చేంతగా ఆయన బాధపడ్డాడు అంటే వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపును చూసి, ఆ బాధను, దుఃఖమును చూసి బహుశా వారి మీద దేవుడు కనికరపడ్డాడు. కనికరపడి చనిపోయినటువంటి లాజర్ని పేరు బట్టి పిలిచాడు. సజీవంగా అతడు సమాధుల నుండి తిరిగి లేచాడు. ఇవన్నీ జరగడం గల కారణం ఏంటంటే దేవుడు కనికరించాడు. వీరందరూ కూడా కనికరింపబడ్డారు. మా దైవజనులు, మన నాయకులు రమేష్ అన్న గారు పాటలో కూడా ఒక మాట ఉంటుంది, ఆకాశమందుండి నీవు నన్ను కనికరించావు, నేను కనికరించబడితిని, ఆకాశమందుండి నీవు నన్ను ఆశీర్వదించితివి అనే పాటలో కూడా నీతో నా జీవితము సంతోషం అనే పాటలో ఈ కనికరాన్ని గురించి దేవుడు మా నాయకులు రమేష్ అన్న గారు రాశారు. ఎందుకు నీ మాట చెప్తున్నానంటే దేవుని కనికరం మన మీద లేకపోతే మనము ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా ఈ లోకంలో ఉండలేమండి. ప్రతి దినము మనల్ని దేవుడు కనికరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కనికర స్వరూపియగు దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము కలిగిన దేవుడై ఉన్నట్లుగా మనము కూడా కనికరాన్ని చూపాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కనికరము లేని కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఇది ఈ లోకంలో బహుశా మనం వెళుతున్న మార్గంలో ఒక వ్యక్తి ఏదైనా ఆపదలో చిక్కబడి రక్తపు మడుగులో కొట్టిమిటాడబడుతూ ఉన్నప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని తన స్థితిగతులు తెలుసుకోవడానికి ఏమాత్రం సాహసించరు. ఎందుకు అంటే ఇక్కడ ఉంటే సాక్ష్యంగా వెళ్ళాలనో, కోర్టులకు వెళ్ళాలనో, హాస్పిటల్కి వెళ్ళాలనో, కేసు మనమే దగ్గరుండి చూసుకోవాలనో, లేకపోతే అతను చనిపోతే ఆ నింద మా మీదకి వస్తుందనో కొంతమంది ఏం చేస్తారంటే కనికరం కలిగినప్పటికీ కూడా కనికరాన్ని చంపుకొని కొన్ని పరిస్థితులను బట్టి వెనుదిరిగిపోయే సందర్భాల్ని మనము చాలా చూస్తాం. కనుకనే మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరం కలిగిన వాడే ఉన్నట్లు మనం కూడా కనికరించాలండి. మనం కూడా కనికరముతో జీవించాలి. ఎవరైనా తిండి లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఉన్నా, వస్త్రహీనులై మన కలయితులు తిరుగుతూ ఉన్నా, మనము మన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ కనికరం అనే అనుభవాన్ని మనం కూడా ఇతరులకు చూపించాలి. దేవుని వాక్యం అంటుంది కదా, కనికరం కలిగిన వారు ధన్యులు, వాళ్ళు కనికరింపబడతారు. మనం కనికరము చూపిస్తే దేవుని దగ్గర నుండి మనము కనికరాన్ని పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలోనే మరో మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి మార్గం గుండా వెళుతూ ఉంటే దొంగలు అతన్ని పట్టుకొని విపరీతంగా కొడతారు, తన వస్త్రాలు చింపేస్తారు, గాయపరుస్తారు. అతని ఎంతగానో నలగొట్టి అక్కడ పడేసి వెళ్తారండి. అక్కడ లేవీయుడు వెళ్తాడు, యాజకుడు వెళ్తాడు, అనేక మంది మార్గంలో వెళుతూ ఉంటారు. కానీ ఏ ఒక్కరు పట్టించుకోరండి. ఒక మంచి సమరయుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు అతని మీద కనికరపడి అతని తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుల వాడి యొద్దకు తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించండి అని, అతని బాగోగులు, అతని గురించి ఒక యోగక్షేమాలు తెలుసుకోవడానికి చూసుకోమని ఒక వ్యక్తికి అప్పగించి వెళ్తాడండి. కారణం ఏంటంటే కనికరం కలిగినటువంటి దేవుడు కనికరం చూపించాడు. ఇదిగో నా జీవితాలలో పాపంతో, శాపంతో, అవిధేయతతో, తిరుగుబాటుతో నలిగిపోతున్నటువంటి మన బ్రతుకులని ఆయన దేవుడు కనికరించకపోతే, మన ఆరాధిస్తున్న దేవుడు కనికరించకపోతే పాపములోనే పుట్టిన వారము, పాపములోనే పతనమైపోతున్న వారము, పాపములోనే పాతాళానికి పంపబడే వారము. దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి మరణానికి పాత్రులమైన మనల్ని నిత్య జీవానికి వారసులుగా దేవుడు మార్చాడు. నా ప్రియమైన వారులారా, ఇదిగో ఈ ఉదయకాల సమయాన కనికరము అనే అనుభవం ద్వారా అనేకుల్ని కనికరిద్దాం. దేవుని చేత మనం కనికరాన్ని పొందుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవునిగా మరుసటి రోజున మీరు మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ దినమంతటికి విశేషమైన కృప, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకముగా మీ ప్రజలమైన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. కనికరము అనే
అంశం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మేము ఆరాధిస్తున్నటువంటి మిమ్మల్ని మీరు కనికరము కలిగిన దేవుడు అని మరోసారి మాకు తెలియపరిచారు. మీ కనికరాన్ని మేము పొందుకొని అదే కనికరాన్ని మేము ఇతరులకు చూపవాలని ఈ కనికరము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకై మీకు స్తోత్రాలు. ఇదిగో దేవుని మాటలు వింటున్న ప్రతి వారిలో కనికరం అనే అనుభవాన్ని మీరు ప్రారంభించండి. అనేకుల్ని కనికరించున్నట్లుగా, మీ ప్రేమను కనపరచున్నట్లుగా అటు కృప వాత్సల్యత చేరికుడు వచ్చిన మా అందరితో మీరు కనపరచ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మీ కనికరం ద్వారానే, మీ ద్వారా మేము కనికరింపబడి మీ రాజ్యములు ప్రవేశించేంత వరకు మీ కనికరమును మా మెడలో చూపించి నడిపించమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రేమైన వాళ్ళరా, జీసస్ ఫెలోషిప్ అనబడే ఈ పరిచర్యని మీరు ప్రోత్సహించండి. అనేకులకి దేవుని మాటల్ని అందించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జీసస్ ఫెలోషిప్ అనే ఈ నిత్య కృప అనే కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించి సపోర్ట్ చేసి ప్రభు పరిచర్యలో మీరు కూడా పాల్పొంపులు పొందాల్సిందిగా ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.